ఐపీఎల్ 2025 సీజన్ మొత్తం కొత్తగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఈ మెగా టోర్నమెంట్ ఆడే 10 ఫ్రాంచైజీల యాజమాన్యాలు పూర్తి స్థాయిలో ప్రక్షాళనకు దిగాయి. ప్రత్యేకించి గుజరాత్ టైటాన్స్ లో భారీ స్థాయిలో మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చని తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలివేటు హెడ్ కోచ్ పై వేయటం ఖాయమైనట్టే. హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రాకు ఉద్వాసన పలకాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 3 సంవత్సరాల ఆశీష్ నెహ్రా కాంట్రాక్టు గడువు ముగిసినప్పటికీ దాన్ని రెన్యువల్ చేయకపోవడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. మెగా వేలం పాట కంటే ముందే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలు లేకపోలేదు. జట్టు ఆవిర్భావం నుంచి అంటే 2022 నుంచి హెడ్ కోచ్ గా కొనసాగుతున్నాడు ఆశీష్ నెహ్రా. కోచ్ తో పాటు కొందరు ప్లేయర్లను కూడా తొలగించవచ్చని చెబుతున్నారు. ఈ జాబితాలో కొందరు విదేశీ ప్లేయర్లు కూడా ఉండొచ్చు. ఆశీష్ నెహ్రాను తొలగించాల్సి వస్తే ఆ స్థానాన్ని గ్యారీ కిర్స్టిన్ తో భర్తీ చేయవచ్చని స్పోర్ట్స్ వెబ్సైట్ క్రిక్ బజ్ అంచనా వేసింది. ప్రస్తుతం కిర్స్టిన్ బ్యాటింగ్ కోచ్ కమ్ మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు. ఇదే టీం కి ఆయనకు హెడ్ కోచ్ గా ప్రమోషన్ కల్పించవచ్చని తెలిపింది. టీం డైరెక్టర్ గా ఉన్న విక్రమ్ సోలంకిని బ్యాటింగ్ కోచ్ గా అపాయింట్ చేయవచ్చని పేర్కొంది. కాగా 2024 సీజన్ లో మాత్రం చతికిల పడింది. గుజరాత్ టీం లీగ్స్ దశలో ఆడిన మొత్తం 14 మ్యాచ్ల్లో గెలిచింది 5 2 రద్దయ్యాయి. 12 పాయింట్లతో 8వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.